ఓం శ్రీ మాత్రే నమః. ఆఖరి శ్రావణ శుక్రవారం ఎంతో పావనమైన రోజు. ఈ రోజు మన శ్రీకాకుళంలో ఉన్న దేవి ఆశ్రమంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి అత్యంత పవిత్రమైన సహస్ర కలశాభిషేకం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో శ్రీ 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 రామానంద భారతి స్వాముల వారు ప్రత్యక్షంగా పాల్గొని అమ్మవారికి అభిషేకంతో పాటు భక్తులకు ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమ విశేషాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. హిందూ సనాతన సాంప్రదాయంలో సహస్ర కలశాభిషేకం అత్యంత విశిష్టమైన ఆచారం. సహస్ర కలశాలు అంటే 1000 పాత్రల్లో పవిత్ర జలాలు లేదా పాలు పంచామృతాలను నింపి అమ్మవారికి అభిషేకం చేయడం. ఈ అభిషేకం ద్వారా అమ్మవారి శక్తి కరుణ ప్రసరించి మనలో ఆత్మశుద్ధి చేస్తుందని విశ్వాసం. సహస్ర కలశాభిషేకం చేయడం వల్ల దారిద్ర్యం తొలగిపోవడం, ఐశ్వర్యం పెరగడం, కుటుంబంలో సౌఖ్యం నెలకొనడం, అనారోగ్యాలు దూరం కావడం జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆగరి శుక్రవారం అమ్మవారి సన్నదికి ఈ రోజు రావడానికి బాలభాస్కర్ సన్మానం ఆహ్వానించిన గౌరవం సాధమానం చేస్తూ ఉన్నారు. వైభవంగా నాళ్ళతో పాల్గొని శిశుకరక్షణ చేసుకోవడం, సకల సాక్షేయం చేసుకోవడం ఈ రోజు అత్యంత వైభవంగా ఏర్పాటు చేస్తున్నారు. భక్తులంతా పుణ్యం చేస్తున్నారు. మనుష్య జన్మని దుర్లభం, ఆఖరి జన్మ మనకు తల్లం అమ్మవారి పైన భక్తి పెట్టుకుని దత్తాస్త్రం పాలన చేసి దేవి దంపతులు చేసుకోవాలంటే తలపై జన్మని జన్మ లేదు ఉంటుంది. ఈ జన్మను మనం శ్రద్ధగా చేసుకుంటే మంచి గురువు దొరకడం, ఆ తల్లి సన్నిధిని మనం ఎంత చేసుకోవాలంటే పూర్వజన్మ పుణ్యం చేసుకోవడం, మంచి గురువు దొరకదు పుణ్యం చేసుకోవడం, మన మంచి జన్మ అయినందుకు కూడా తల్లి కడుపులో మనం పుట్టిందుకు కూడా పుణ్యం చేసి ఉంటాం. ఈ తల్లి అనుగ్రహం బ్రహ్మాండంగా ఉండడం, అది ఉంటేనే జరుగుతుంది. అది నిదర్శనంగా ఈ శ్రీకాకుళంలో ఈ క్షేత్రాన్ని ఉండి ఇక్కడ ఉద్యోగంతో సుశీలను తెలుస్తుంది. తిరువాడంతో చాలా పుణ్యం చేసుకుంటారు. యథావిధిగా శ్రీ విద్యాపతి పద్ధతి ప్రకారం ఆయన పూజ చేసుకోవడం, భక్తులంతా బాగా క్షేమంగా ఉండవడానికి మీకు కావాల్సిన సౌకర్యంతా చేసి పీఠం తరపునే అన్ని ద్రవ్యాలతో ఇచ్చి మీకు పూజ చేసిన బాగుగారు ఆవాసం ఇచ్చి ఉన్నారు. శ్రద్ధగా చేసుకోండి. జీవితం మాత్రం లేకుండా పక్కన ఉండే జనాలంతా కూడా మీకు కాబట్టి దర్శనం దర్శనం చేసుకోవడం ఆదివాసం చేస్తాను. నా శిష్యులు అందరికీ పంపించాను. చివరిలో నేను వచ్చాను, అందరూ రప్పెట్టాను. దాన్ని దర్శనం చేసిన వచ్చిన వాళ్ళంతా పంపించారు. ఇక్కడ వెళ్ళి దర్శనం చేసుకోండి బాగా ఉంటుంది. శ్రీచక్రం చేసుకుంటారు. మీరు కొద్దిగా దర్శనం చేయాలని ఇంకా గొప్ప చేసుకోండి అని చెప్పిన వాళ్ళు అందరూ పుణ్యం చేసుకున్నారు. యథావిధిగా మంచిగా చేసుకోండి. మీ కోరికలో మనసులో పెట్టుకుని సాక్షాత్ తల్లిని చేసిన ఆవిడ ఇతరులతో అభ్యాస కథనామవుతుంది. ఎప్పుడు ఎవరి మంచి చేయడం, ఏం చేయడం, ఎప్పుడు చేయడం, ఎక్కడ చేయడం, ఎలా చేయడం ఆవిడ ఇతరులకు మనం చెప్పక్కర్లేదు, అడగక్కర్లేదు. ఆ తల్లి చేసిన దయాలైందా ఏదో ఆవిడ సంకల్పం ఇచ్చి ఆయన ద్వారా మనకి వైభవం దొరికిందంటే అది ఇంకా మనం పుణ్యం చేసుకోవాలి. అర్థమైందా? అందరూ మంచిగా ఉండండి, క్షేమంగా ఉండండి. ఎల్లప్పుడు ఆ తల్లి అనుగ్రహం ఎంత పరిపూర్ణంగా కలగడం మా పేరు అధిష్టానం కోరే ప్రాంతం చేసుకుంటాం. రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా క్షీరాభిషేకం భక్తుల చేత చేయించడం జరిగింది. జనరల్ గా క్షీరాభిషేకం అనేది ఆలయంలో ఉన్న పంతులు గారు అర్చకులు అయితే అమ్మవారికి నేరుగా చేస్తారు. కానీ భక్తుల చేతే ఈ శుక్రవారం శ్రావణ శుక్రవారం సందర్భంగా చేయడం అనేది మాకు నిజంగా చాలా సంతృప్తిగా అనిపించింది. ఎందుకంటే అమ్మవారికి నేరుగా క్షీరాభిషేకం చేయడం, చుట్టుపక్కల ఉన్న శక్తిపీఠాలు అన్ని మన శ్రీకాకుళంలోనే ఎక్కడా లేదు. మన ఉత్తరాంధ్ర ఇటు పక్క ఎక్కడ కూడా ఇటువంటి శక్తిపీఠాలు అనేది లేదు. అటువంటి తల్లి దగ్గర మేము క్షీరాభిషేకం చేయడం అనేది చాలా సంతృప్తిగా ఉంది. మాకు ఈ అవకాశం వచ్చినందుకు నిజంగా చాలా ఆనందపడుతున్నాం. నా తల్లిని నేను 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అవుతుంది. నాకు తల్లి అలాగే చూస్తుంది. నా భార్య ఆరోగ్య రీతిలో కూడా చాలా ఒడిదుడుకులు అయ్యాయి. ఈ తల్లి దగ్గరికి వచ్చిన తర్వాత మా భార్య మళ్ళీ మామూలుగా ఉంది.
అలాగే ఇలాంటి పాలాభిషేకం ఇదే ఫస్ట్ టైం చూడడం ఈ 6 సంవత్సరాల్లో. శ్రీచక్రం చూశాను కానీ దేవికి చేయడం ఇదే ఫస్ట్ టైం చూడడం. ఈ సహస్ర కలశాభిషేకం సందర్భంగా స్వామీజీ ప్రత్యేకంగా భక్తులకు ఒక సదవకాశం కల్పించారు. ప్రతి ఒక్కరూ స్వయంగా తమ చేతులతో అమ్మవారికి అభిషేకం చేసుకోవచ్చు. ఇది ఒక అరుదైన అవకాశం. సాధారణంగా యజ్ఞయాగాదాలు పూజారులే ప్రధానంగా అభిషేకం చేస్తారు. కానీ ఇక్కడ భక్తులందరూ స్వయంగా అభిషేకంలో పాల్గొని ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవించగలరు. ఈ సహస్ర కలశాల అభిషేకంలో పాలతో చేసే అభిషేకానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. పాలు పవిత్రతకు, శుభ్రతకు, మాధుర్యానికి ప్రీతిక. దేవతలతో పాటు పాలు సమర్పించడం ద్వారా మనకు జీవితంలో అమృతత్వం, సౌందర్యం, శాంతి ఆవహిస్తుందని నమ్మకం. పాలతో అభిషేకం చేస్తే అమ్మవారి ఆశీస్సులు, మనసు ప్రశాంతత అవుతుందని, మనలో దోషాలు తొలగిపోతాయని భక్తుల యొక్క విశ్వాసం. అభిషేక అనంతరం శ్రీచక్రాల వద్ద కుంకుమ పూజ జరుగుతుంది. ఈ కుంకుమ దేవి తత్వాన్ని ప్రధాన ప్రీతిక. ఇది శక్తి, ఐశ్వర్యం, సౌభాగ్యం ప్రదర్శించే శుభ చిహ్నంగా ఆఖరి శ్రావణ శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చన చేయడం వల్ల స్త్రీలకు సౌభాగ్యం, కుటుంబానికి క్షేమం లభిస్తుందని ఆగమ శాస్త్రాలు చెబుతున్నాయి. భక్తులు సహస్రమేరువులకు కుంకుమ సమర్పించడం ద్వారా అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా పొందుతారు. శ్రావణ మాసం మొత్తం పవిత్రమైనదే. ఈ మాసంలో ప్రతి శుక్రవారం అమ్మవారికి అభిషేకాలు మొదలగునవి చేస్తూ ఉంటారు. పూజలు కూడా చేస్తారు. కానీ శుక్రవారం రోజు ఈ సహస్ర కలశాభిషేకం, కుంకుమార్చనలో పాల్గొనడం దివ్యమైన అదృష్టం. ఈ విధంగా ఆఖరి శ్రావణ శుక్రవారం జరుగుతున్న సహస్ర కలశాభిషేకం, కుంకుమార్చన భక్తులందరికీ ఒక దివ్యమైన ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తుంది. అమ్మవారికి స్వయంగా అభిషేకం చేసి కుంకుమ తరించి ద్వారా మన జీవితంలో శాంతి, సౌభాగ్యం, సంపదలు నిండిపోతాయి. ఇది కేవలం ఒక ఆచారమే కాదు, భక్తి, ఆధ్యాత్మికత కలిసిన ఒక మహోత్సవం.